కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. స్థానిక ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్గా పరిస్థితి మారిపోయింది. వారంగా సోషల్ మీడియాలో వార్ నెలకొంది. వైసీపీతో విధ్వంసం జరిగిందనడం కరెక్ట్ కాదని ఆయన తెలిపారు. నియోజకవర్గంలో బెల్ట్ షాపులను ఉరిలేదంటున్న మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్తో మా కరెస్పాండెంట్ రమణ ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న రాజకీయాలు చూసుకుంటే గత వారం రోజుల నుంచి కూడా ఎవరైతే ప్రస్తుత శాసనసభ్యులు ఉన్నారో మండలి బుద్ధప్రసాద్ వర్సెస్ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సింహాద్రి రమేష్కు మధ్య సోషల్ మీడియాలో ఒక రకమైన వారు వాతావరణం నెలకొంది. అసలు ఆ వారు వాతావరణం ఏమి కారణంగా నెలకొంది, నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ప్రస్తుత రాజకీయ విషయాలపై మనతో మాట్లాడడానికి మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈ రాజకీయంలో ప్రస్తుతం ఉన్న అవనిగడ్డ రాజకీయాల్లో సోషల్ మీడియాలో గత వారం రోజుల నుంచి ఒక వారి వాతావరణం నెలకొంది. అది మీ దగ్గర నుంచే మీ ప్రెస్ మీట్తోనే మొదలైందన్నట్లుగా కనిపిస్తుంది. అసలు ఆ వారి వాతావరణం ఎందుకు వచ్చింది, ఏం జరుగుతుంది సార్ నియోజకవర్గంలో? సార్ మీరు మీడియా మిత్రులు ఈ నియోజకవర్గంలో జరిగే అన్ని విషయాల్ని కవర్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈ మధ్య నాగాలంక ఏదో కార్యక్రమానికి వచ్చి మండలంలో మన ఎంపీ గారు మన ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఎదురుమండి బ్రిడ్జి లేట్ అవడానికి కారణం, వెనకబడిపోవడానికి కారణం నబార్డు చైర్మన్ వచ్చినప్పుడు జరిగిన గొడవ మూలంగా, అల్లర్ల మూలంగా లేట్ అయిపోయిందని చెప్పారు. దాని మీద నేను మాట్లాడాను. నేను వేరేగా అసలు నేను వారికి వెళ్ళలేదు, ఇందులో మీరు అనుకునే వారు గీరు ఏం లేదు. అక్కడ జరిగిన విషయాన్ని నేనేమన్నానంటే, నబార్డు చైర్మన్ రాకముందే అది 7 నెలల ముందు శాంక్షన్ అయి ఉంది 109 కోట్లతో. ఎలక్షన్ దగ్గరలో ఉండటం మూలంగా అప్పుడు టెండర్ పిలిచిన, వైసీపీ గవర్నమెంట్ టెండర్ పిలిచిన దానికి వర్క్కి ఎవరు టెండర్ వేయడానికి రాలా. కారణం ఏంటి, ఏ గవర్నమెంట్లో అయినా చివరి ఎలక్షన్ టైంలో కొన్ని బొల్లు ఇబ్బంది అవుతాయి అని రారు. ఆ తర్వాత అప్పుడు పిలిచారు, టెండర్ పిలిచినా రాలా. ఆ తర్వాత కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా టెండర్ పిలిచారు, 1-2 సార్లు పిలిచారు. ఒకసారి మన నియోజకవర్గం ఆయన ఒక ఆయన టెండర్ వేశాడు, ఆయనది క్వాలిఫై కాలేదని చెప్పి రిజెక్ట్ చేశారు. నేను అనేది ఏంటంటే, అసలు ఆ గొడవకిను బ్రిడ్జ్కి సంబంధం ఏంటి, దానికి ముడిపెడతాడేంటి, అభివృద్ధి చేసేదాన్ని ఆయన చేసేది పోయి ఏదో ఇంకొకళ్ళు ఏదో చేయలేదని చెప్పి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్పేయని నాకు విచిత్రంగా ఉంటాయి. నేను ఒక మాట అన్నమాట నిజం, దాంతోపాటు మాట్లాడతా. పైగా ఇంకొకటి ఏంటంటే, నేను అభివృద్ధి చేశానని చెప్తాను. ఏంటి చెప్పమన్నా, 2 కోట్లతో ఆగ్రేడ్ అభివృద్ధి చేశాను. నేను అవన్నీ కాగితాలు ఆయన తీసుకున్నా 1,20,00,000 లోపు అది చేసిన మాట నిజం. అన్నిటికంటే నన్ను బాధ పెట్టిన విషయం ఏంటంటే, దాంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఆక్యుడేటు విధ్వంసానికి గురయ్యింది. విధ్వంసం అంటే ఏంటండి, ఏ బాంబులు వేసిన చోట అది ఇంకోటి అవుతుంది. దాన్ని మేము ఏమైనా ప్రొక్లైనర్ పెట్టో ఇంకోటి పెట్టి ఏమైనా విధ్వంసం చేసాము. దాని మీద రాకపోకలు కూడా నిలిచిపోయినాయి కదా. దానికి రైలింగ్ పోయింది. రైలింగ్ పోవడం అంటే తుప్పట్టింది. ఆ తుప్పట్టిన దాన్ని నువ్వు రైలింగ్ వేయించి పెయింట్ వేయించి నేను బాగు చేశాను, మీ గవర్నమెంట్లో విధ్వంసం అనే మాట ఏంటంటే, వైసీపీ వాళ్ళని విధ్వంసం అనేది బాగా వాళ్ళకి నానుడైపోయింది. ఎక్కడికి వెళ్ళినా మేము విధ్వంసకారులాగానే వాళ్ళకి కనిపిస్తాం. ఆ పేరుతో మమ్మల్ని అల్లరి చేశారు రాష్ట్రం అంతా. అట్టాగే ఈయన కూడా ఇక్కడ మాట్లాడతాడు, విధ్వంసం ఏం లేదు, దానికి రంగులు వేసావు, రైలింగ్ వేసావు, దాని స్లాబులు పోయినాయా, ఏం పోయినాయని నువ్వు మాట్లాడుతున్నావు. నేను మాట్లాడా, దాని మీద నేను ఏం అభివృద్ధి జరిగిందో చెప్తాను వెళ్ళిపోయాడు. నేను 20 రూపాయలు తీసుకుంటున్నారు అనే మాట ఎక్కడికి వెళ్తున్నాయని అడిగా. ఇప్పుడు అసలు బెల్ట్ షాపులు లేవంటారేంటి, నా దృష్టికి రాలేదంటాడేంటి. అశ్రేపాలెం అయినా, దాసనేని శ్రీనివాస్ గారిని అయినా ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళందరితో తిరిగి కుదరక మచిలీపట్నంలో జాయింట్ కలెక్టర్కి వినతిపత్రం ఇచ్చాడు. అవన్నీ పేపర్లో చూపించాం, మీరు చేసిన పనులు ఉన్నాయని చెప్పాం. ఇప్పుడు చాలా అంటున్నాడు, నన్ను ఇసుక మట్టి నీ లుంటాక దోపిడీ అని చాలా అన్నాడు. దానికి రుజువులు ఆయన దగ్గర ఉంటాయా? మీ అందరికీ ఈ నియోజకవర్గంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో మీకు తెలియదా? ఏ ఊర్లో ఎన్ని ఉన్నాయో తెలియదా? అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడుకోకుండా ఆళ్ళతో తిట్టించడం, బూతులు తిట్టించడం రాజకీయాలా? బూతులు మాట్లాడిస్తావు, వ్యక్తిగతంగా మాట్లాడతావు. నేను ఎప్పుడైనా వ్యక్తిగతంగా నిన్నట మాట్లాడామా? నువ్వు ఎవరికి ఏమి నేర్పుతున్నావు రాజకీయాలు? ఇవాళ మాట్లాడితే
విద్వాంసులు వైఎస్ఆర్సీపీ పార్టీలో నాశనం అయిపోయిందని చెప్తారు. అసలు అభివృద్ధి లేదు ఏదో 7,70,700 చిల్లర ఏదో కోట్లు చెప్పాడు ఈయన. అవన్నీ ఏంటి, ఆరోగ్యశ్రీ వచ్చినాయి కానీ, పిల్లల హాస్టల్లో భోజనాలు పెట్టినాయి కానీ, ఈ రోడ్లు వేసినాయి కానీ వచ్చినాయి. అన్ని నియోజకవర్గాలతో పాటు వచ్చినాయా, కొత్తగా ఏమైనా తీసుకొచ్చావా? అంటే మీరు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతుంది, గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు, డ్రింక్ షాపుల్లాగా అభివృద్ధి చెందిపోయినాయి, అన్నీ కూడా ఒక్కొక్క బుడ్డిపై 20 రూపాయలు మీ ఇంటికి చేరుతున్నాయి అనే వ్యాఖ్య చేశారని, దానిపైనే వేరే నాయకులతో కూడా మాట్లాడించారని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నాను. నేను వేరే నాయకులతో మాట్లాడుతాను, నేనే మాట్లాడే మాట. ఇవాళ ఏ ఊరిలో నేను ఒక మాట అన్న, దాంట్లో మీరందరూ విన్నారు లేదు, ఏ ఊరైనా నీకు సంబంధించిన ఊరైనా ఆ ఊరు వెళ్దాం. బెల్ట్ షాప్ ఈ ఊళ్ళో లేదని చెప్తే నేను ఇంటికి వెళ్ళిపోతానని చెప్తాను. లేవా బెల్ట్ షాపులు ఎక్కడాను? మీకు తెలియదా? నేను చెప్పాను సొర్లకొంది నేను 7 లక్షల రూపాయలు అంటే కాదు 12 లక్షలు పడారని చెప్తున్నారు. ఇట్లా పాట పాడుకున్నారే ఊళ్ళల్లో, పాట పాడుకుని అమ్ముకుంటున్నారే. ఆ డబ్బులు, పాట పాడిన డబ్బులు ఆ ఊరికి కొంత వెళ్తాయి. ఈ పాట పాడిన మిగిలిన ఎవరికి వెళ్తున్నాయి? బ్రాంచ్ షాప్ వాళ్ళకి వెళ్తున్నాయా? దాంట్లో ఎవరికి వెళ్ళలేదా? ఇది ఎవరికైనా రహస్యమా? ఎందుకు దాని గురించి మాట్లాడకుండా వేరే పక్కదారి పట్టిస్తావు? నేను మరొకసారి చెప్తున్నా, నువ్వు ఆకిడేటికి 1,10,00,000 రూపాయలు ఖర్చు పెట్టలేదు అనల్లా, విధ్వంసం చేసేసారంటే నేను మాట్లాడుతున్నా. 90 సంవత్సరాల నాడు ఆకిడేటుని మీరు అధికారంలో ఉందా, మీ నాన్నగారు, నువ్వు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అధికారంలో. నేను ఉంది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనా. దానికి ఆ రోజున 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు. 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి పని చేస్తూ ఉండగానే నువ్వేం చెప్పా? అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టి అల్లరి చేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా బిల్లులు చేసుకున్నారని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా బిల్లులు చేంజ్ చేసుకున్నావు. అసలు ఒక బిల్లే తీసుకోవాలి అక్కడ. దానికి ఒక 5 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు పని చేశాను. అది చేస్తానన్న ఆయన. నువ్వు అల్లరి చేసిన కదా ఆగిపోయింది. ఇవాళ వచ్చి ఆ రేలింగ్ రుద్ది, కొత్త రేలింగ్ వేసి, పెయింట్ వేసి, నేను డెవలప్ చేశానంటే నాకు కారు డ్రైవింగ్ వచ్చు, నేను కారు డ్రైవర్ని. ఇక్కడి నుంచి విజయవాడ దాకా కారు తోలి సంకలు గుద్దుకుంటే అట్ట నా బాధ్యత, అది నేను చేసే బాధ్యత. నీకు కూడా నీ బాధ్యత. దాంట్లో నువ్వు చెప్పేది ఏంటి? మేము నాశనం చేసేవాడు, ఏమి నాశనం చేసావు దాన్ని? నా వాదన ఏంటంటే ఆ అవతల వాళ్ళ మీద నిందేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నేను అందరు నిజం అనలేదంటలా. నువ్వు మమ్మల్ని అన్నా గుట్టలో, ఇసుకలో, కొండలో తోలుకుండా ఇంటికి ఎత్తుకెళ్తున్నారు అన్నావు. అవన్నీ నీకు రుజువులు ఉన్నాయా? ఈ మాట్లాడే వాళ్ళకి తెలవదా? ఆ మాట్లాడేవాళ్ళు లోపలేమనుకుంటున్నారు, పైకి ఏం మాట్లాడుతున్నారు? అయితే ఇది మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో సిఆర్జెడ్ పరిధిలో బొబ్బర్లంక వద్ద మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన నిరసనలు తెలియజేశారు. మీరు మొన్న ఒక మాట మాట్లాడారు, ఈ శ్రీకాకుళం దగ్గర కానివ్వండి, ఇక్కడ ఇసుక గుట్టలు, కొండలను తలపిస్తున్నాయని. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి నిరసన నేను అదే చెప్పబోతున్నా. ఆ కోణంలో మీరు ఎందుకని చేయట్లేదు అనేది కూడా నేను చెప్పాను. ఆ రోజు కొండల కాడికి వెళ్ళి, గుట్ల కాడికి వెళ్ళి ఈగో తవ్వేస్తున్నారు, నాన్న ఆలోచించాడు, యాగే చేశాడు. నేను అనేది ఏంటంటే, నేను ఆ రోజు చేయించిన పని బొబ్బర్లంకాడు ఇంకోసారి అన్నదే, లేఅవుట్లకి మన మోపుదేవి నాగాయతిప్ప స్కూల్కి గ్రౌండ్ డౌన్లో ఉంది, ఇబ్బందిగా ఉంది, పిల్లలకి మట్టి తోలుతుంటే నీ మనుషులు పంపించి అడ్డం కొట్టి చేసావు. ఇవాళ ఏం చేస్తున్నావు? అక్కడ తోలుతున్నావే అన్నిసార్లు. నువ్వు అదే పని. మేము లేఅవుట్లు తోలుతుంటే నువ్వు జనాన్ని పంపించి అల్లరి చేసావు, నువ్వు వెళ్ళి నుంచొని అల్లరి చేసావు. అదే మేమంటే నీకు బాధ ఏంటి? నువ్వు ఏది రుజువు చేస్తావు చెప్పండి. నువ్వు నాకు ఒక ఆయన ఇవాళ రుజువుకు ఛాలెంజ్ అన్నాడు. ఏం రుజువు ఛాలెంజ్? బెల్ట్ షాపులు ఉన్నాయా? లేవా? ఉన్నాయి కదా, ఊరూరా ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకి తెలవకోకుండా, ఇక్కడ ఉన్న అధికారులకు తెలవకోకుండా, అధికారులకి దృష్టి రాలేదన్నాడు. చూపించాంగా, కనబడుతుంది కదా ఒక పక్కన కనిపిస్తుందా, కనిపించట్లేదా? మీరు ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. సీఎం గారు చేసిన వాగ్దానాలకి ఎమ్మెల్యే ఛాన్స్ లేకపోతున్నాడు చెప్పి ఆ ఇంటి మీద దాడికి వచ్చాడు. నువ్వు చాలా చెప్పావు, సూపర్ 6 ఓడి చెప్పారు. మీరేమన్నారు? ఆడబిడ్డ నిధి ఇస్తా అన్నారు, 1,500 రూపాయలు ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఉద్యోగాలు అంటారేంటి? 1,34,000 ఉద్యోగాలు పారదర్శకంగా మీతో ఒక్క మాట అనిపించుకోకుండా సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ కొద్ది ఉద్యోగాలు ఇచ్చిందంటూ డిఎస్సిది దేశం అంతా అంతలరవుతుంటే, పక్కన కూర్చుని సీఎం గారు పక్కన కూర్చుని స్టేట్లో, సెంట్రల్లో నేషనల్ ఆడినోడు ఆయనకు ఉద్యోగం రాకోకుండా, ఎక్కడో తాళ్ళు ఆగినోడికి, ప్యాకాట్ ఆడినోడికి ఉద్యోగాలు వస్తుంటే ఆయనకి జనం మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు అది జనంలో ఉండదు చెప్తున్నాం మేము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడు సుఖంగా బతికాడు, పేదవాళ్ళు అందరికీ ఉపయోగపడింది. మీరు ఇంకొక మాట చెప్తున్నారు, అసలు డెవలప్మెంట్ లేదు మీ అయ్యా నన్ను అంటున్నారు కదా.
గ్రామాల్లోకి వెళ్తే ఎప్పుడూ లేని అభివృద్ధి మీకు కనిపిస్తుంది. ఇటు తలదిప్పి చూస్తే సచివాలయం కనిపిస్తుంది, ఇంకో పక్క చూస్తే ఆర్బీకే కనిపిస్తుంది, ఇంకో పక్క చూస్తే ఎల్ఎస్ సెంటర్ కనిపిస్తుంది. ఇవన్నీ గ్రామాలకు అభివృద్ధి కాదా? ఎక్కడికో మండల ఆఫీస్కి రావాల్సిన దాన్ని తీసుకొచ్చి మీ ఊరిలోకే మీ దగ్గరికే పరిపాలన తీసుకొస్తే అది మంచి అవుదా? అనుకోకుండా చాలా ఎక్కువ పనులు పెట్టుకుని రోడ్ల పని కంటే మిగిలిన పనులు ఎక్కువ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పనులు చేసుకుంటే వెళ్ళాడు. ఇవాళ 5 సంవత్సరాల్లో చేసిన అప్పుని గొడవ చేశారు కదా, సంపద సృష్టిస్తున్నారు కదా. ఏది మీ సంపద? ఏ సృష్టి ఏది? అంతకంటే ఎక్కువ అప్పు చేశారే. ఇవాళ ఏంటంటే వైసీపీ వాళ్ళు గొడ్డల బ్యాచ్ రప అని మాట్లాడటం తప్ప మీ దగ్గర ఏముంది డెవలప్మెంటు? అవనగడ్డ నియోజకవర్గానికి సంబంధించి నేను మళ్ళీ అడుగుతున్నా, కొత్తగా ప్రజలకు ఉపయోగపడింది ఏం తెచ్చు? అసలు నన్ను కనపడలేదు చేయలేదు అంటారు కదా. కరోనా వచ్చిన తర్వాత ఇళ్లలో దాక్కుంది ఎవరండి? మా జడ్పీటీసీకి వచ్చింది, మా పంచాయతీ సర్పంచ్కి వచ్చింది, నాతో పాటు తిరిగి వాళ్ళందరికీ కరోనా వచ్చింది. మీరు ఎక్కడ ఎవరికి కనపడ్డారు? కనపడకుండా ఇవాళ కనుమరుగైపోయి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మీ ఇష్టానుసరం 4 సంవత్సరాలు 8 నెలల పాటు నువ్వు ఎక్కడ రాలేదే. నేను ఒకటే ఒక మాట అడుగుతున్నా, మీ జనసేనలో అడుగుతున్నా. నేను మీకు వ్యతిరేకం కాదు, నేను నా రాజకీయాలను అయ్యి చెప్తా, నాకు ఓటేమని అడుగుతా. మన పవన్ కళ్యాణ్ అంటే ఇవాళకి నాకు ఇష్టం చేయలేదు సంగతి. మీకు మీ పార్టీకి ఆయన ఏం చెప్పాడు? 6% ఉన్న పార్టీ ఇది, మీ దాంట్లో చేరడమే నేను రావడమే. నాకు టిక్కెట్ ఇవ్వకపోతే పంజరంలోంచి బయటకు వచ్చిన పక్షులుగా హాయిగా ఎగిరిపోతాను అన్నాడు. 1,000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, నేను అది ఖర్చు పెట్టలే అన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? అసలు చెప్పడానికి అబద్ధాలు చెప్పడం. నేను అవి ప్రశ్నిస్తుంటే బూతులు తిట్టుతాడేంటి? ఇదే నియోజకవర్గంలో జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు సమన్వయంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాం అని చెప్తున్నారు. మీరేమో ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏదో పార్టీలో నుంచి వచ్చి ఆ క్షణాన్ని తీసుకున్నారంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారన్న రీతిలో చెప్తున్నారు. ఒకసారి ఏంటంటే అంబట బ్రాహ్మణ గారు అబ్బాయి లాక్కున్నాడు. ఇక్కడ జనసేనలో ఎవరికో ఒకరికి వచ్చేది. చాలా బాగా పనిచేస్తున్నారు. ఆ రాయపూడి వేణు గారు లేకపోతే ఇంకా చాలామంది ఉంటారు వ్యక్తులు. వాళ్ళందరికీ ఎవరికొకరికి వచ్చేది. దాంట్లో దుక్కు నువ్వు తెచ్చుకున్నావు కదా, నీకు అది అలవాటు. అబద్ధాలు చెప్పడం, దూకటం, మాట్లాడటం అలవాటు. దాన్ని ఏం చేస్తావు? ఇంకొకళ్ళ మీద నిందేస్తావు. ఏదో ఒకటి పద్దాక ఒక కేసు అంటాడు. నేను ఆ కేసు సంగతి ఒకసారి చెప్పా. నేను ఎక్కడికి వచ్చి మాట్లాడటానికి సిద్ధం, నార్కో ఎనర్జీ టెస్ట్ కానీ సిద్ధం అని చెప్పా. అది తీసుకొచ్చి ఎవరితోనో మాట్లాడతాడు. ఆయన మాట్లాడతాడు కొంతకాలం, సిబిఐకి ఇచ్చాను అంటాడు. ఎందుకు ఇదంతా నాటకాలు? ఎప్పుడన్నా రాజకీయ విమర్శ నిన్ను చేస్తుంటే ఏదో బయటికి తీసుకొచ్చేస్తావు. నేను ఆ రోజున కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎస్పీల దగ్గర, డిఎస్పీల దగ్గర వాళ్ళ దగ్గర మాట్లాడింది ఏంటంటే, అది మా ఇంటి పక్కన ఆయన మాజీ పార్ట్నరు, దాన్ని బయటికి తీయమని చెప్పా. అది ఎవరితో ఒకరితో మాట్లాడిస్తావు, ఏదో ఒక బూతులు తిట్టిస్తావు. అసలు నువ్వు ఎవరన్నా రాజకీయాలు నేర్పుతావా? నేర్పుతానికి నీకు ధైర్యం ఉంటుందా? ఆయన సక్రమంగా ఎదగనిస్తావా? ఎదగనిస్తే నీకు నీ కొడుకు ఎక్కడ అడ్డం అవుతారు? భయంతో బూతులు మార్చడం తప్ప, పబ్లిక్లో వాళ్ళని అల్లరి చేయడం తప్ప ఏముంది నీ దగ్గర? నువ్వు ఏం చేసావు చెప్పు? జనానికి ఏం చేస్తావు చెప్పు? మీ పార్టీ మీరు ఇప్పుడు ఏదైతే బెల్ట్ షాపుల విషయాన్ని అయితే వెలుగులోకి తీసుకొచ్చారో, ఇదే బెల్ట్ షాపుల పైన మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రామాన బెల్ట్ షాపులు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయంటూ ఒక నాయకుడు ఇప్పుడు మాట్లాడిన సందర్భం ఉంది. మీ హయాంలో ఉన్న బెల్ట్ షాపుల పైన కూడా మీరు ఎందుకని చర్యలు తీసుకోలేకపోయారనే కోణంలో కూడా ఈరోజు చర్చించుకుంటున్న పరిస్థితి. దాని మీద మీరేం మాట్లాడారు? నేనేం దాని గురించి మాట్లాడటం వాళ్ళే చెబుతున్నారుగా. మా దగ్గర బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి ఈయన లేవని చెబుతాడు. అది అడిద్దరం తెలుసుకోమను. ఉండయా లేవా? ఈయనేమో లేవంటాడు. నా దగ్గర రిపోర్ట్ లేదంటాడు. అవి లేకోకుండా, ఈయనకి తెలవకుండా, ఈయన కుటుంబీకులకు సంబంధించి కాకుండా ఎవరిచ్చారు ఆ బెల్ట్ షాపులు? ఆ పాటలు ఎట్టా జరిగినాయి? ఊళ్ళల్లో పాటలు జరగడం ఎంతంత పాటలు ప్రతి బడ్డీ కొట్లోని వాళ్ళ ముందమ్ముకున్నారు. నేనేమంటానంటే మాది పారదర్శకంగా ఉంది, ముందు కాడ ఆటికాడ జాగ్రత్తగా ఉంటాం. చీప్ లెక్క మమ్మల్ని అల్లరి చేసిన దానికడే కదా, బ్రాంతి షాపుల కడే కదా. చీప్ లెక్క తాగిచ్చామని చెప్పి, గుండెపోట్లు వస్తానని చెప్పి, హార్ట్ అటాక్ అని చెప్పి అల్లరి చేశారు కదా. ఇవాళ మీరు చేసేది ఏంటి అంటున్నాను. మాకు నీతులు చెప్పి మీరేం చేస్తున్నారు అంటున్నాను. ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే, నువ్వు చేసింది విధ్వంసం అంటే ఏంటి? అసలు దాని పదానికి అర్థం ఏంటి? విధ్వంసం ఇప్పుడు ఆగిడే విధ్వంసం మా దగ్గర అయిందా? 90 సంవత్సరాలు అది ఏమన్నా నలిగిపోయిందా? లేకపోతే మామూలుగా పోయిందా? రేలింగ్ పోతే దానికి రంగులేంచి మొత్తం నేను చేయించానని చెబుతావే ఏంటిది? చేసి మళ్ళీ మా మీద బూతులు కడతా. నువ్వే అన్నావు అల్లరి మూలం గిట్ట అయిందని. నేను దానికి చెప్పా కౌంటరు. ఏం చెప్పానంటే, అల్లరి మూలం గిట్ట అయితే ఒక ఫిషర్మ్యాన్ నాయకుడిని కన్నా జనార్దన్, అట్లాగే ఇంకొక నాయకుడు లాయరు రంగనాథ్, తుమ్మటి రంగనాథ్, వీళ్ళందరూ ఏంటి ఎట్ట చచ్చిపోయారు? దాంట్లో మీ బాధ్యత ఏమైనా ఉందా లేదా, మీ పాత్ర ఉందా అని అడిగాను. దానికి నువ్వేం చేస్తా? నువ్వు మాట్లాడు నీ అనునాయులు అంటే ఒక ఆలోచన లేకోకుండా ఆడతో బూతులు తిట్టిస్తుంది తప్ప ఏం. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆ
1,20,00,000తో ఆగ్రిగేట్ మొత్తం పునర్నిర్మాణం చేశారంటాడు ఒక ఆయన. పునర్నిర్మాణం అంటే ఏంటండి? అది శాంతం పోతే పడగొట్టి కట్టడం. దాన్ని ఏదో నువ్వు రిపేర్ చేయించని చెప్పదు. రిపేర్ చేసినా సంతోషపడదాం మేము కూడా. ఇప్పుడు ఏదన్నా ఉంటే అభివృద్ధి పనులు చెప్పండి, ఇటువంటి అబండాలు ఏమో కూడా చెప్పా. డబ్బింగ్ యార్డ్ చెప్పా. 2 సార్లు మారిస్తే ఆ 2 సార్లు పిటిషన్ పెట్టించావు. ఒకసారి యాకనూరు పంచాయతీ నీ కింద ఉంది, వాళ్ళతో పెట్టించావు. ఇంకో దానికి ముందేమో అసిరాపల్లి పంచాయతీ వాళ్ళతో పెట్టించావు. అది అట్లాగే ఉంది. ఎదురుమంటే బ్రిడ్జ్ అట్లాగే ఉంది. మరి నిన్న కూడా చెప్పారు నాకు తెలిసి, ఏది కోడూరు రోడ్డు ఏంచింది మేమేనని చెప్తున్నారు. ఆయన ఒకసారి చూడమను. ఎప్పుడైతే మేము శాంక్షన్ చేయించి రోడ్డు మొదలెట్టి పని పూర్తి చేయించామో, చేస్తూ ఉండగా చివరిలో తారేసేటప్పుడు ఎలక్షన్ వచ్చి వాడిపోయి ఆపేశారు. ఆపేసిన సంవత్సరం తర్వాత అయ్యే డబ్బులతో అదే కాంట్రాక్టర్ రోడ్డు వేయించి నేనేం చేయనంటాడేంటి? పులిగడ్డ పెనుడు అట్లా చేసాం. మేము చేసిన ఉద్యమాన్ని అసలు ఉద్యమం చేయడం అనవసరం, మీరు ఇంటికి వెళ్ళిపోండి. ఉమ్మారెడ్డి వెంకటేష్ గారు నాతో చెప్పాడు. శ్రీకాకుళం కాడేమో స్టేట్ గవర్నమెంట్ డబ్బులతో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్తో అవుతాయి అన్నాడు. అట్లా కాదు, ముందు ఇది కట్టిన తర్వాత ఎక్కడైనా కట్టుకోమన్నాను. తర్వాత మాతో పాటు వచ్చి కలిసావు. ఏదో ఆఖరి 2 రోజులు ఉండవు. చివరికి మీ నాన్నగారి పేరు మేమేం బాధపడలేదే. ఇది కూడా అట్లా చేర్చుకో పేరు, మీ గవర్నమెంట్ ఉంది కదా, మేమేం బాధపడవు. ఆ బ్రిడ్జ్ కట్టించి తప్పు, అది పాపం అవుద్ది. 10,000 మంది అర్ధరాత్రి గడ హార్ట్ అటాక్లో గుండెపోటు డెలివరీ కేసులో ఏమైనా వస్తే హాస్పిటల్ రానికి 7 గంటలు పట్టుద్ది. అట్లా కాకుండా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి శాంక్షన్ చేయించాం. మీరు ఎందుకు శాంక్షన్ చేయించలేపారు? అంతకాలం అధికారంలో ఉండవు కదా, తెలుగుదేశంలో ఉండవు, కాంగ్రెస్లో ఉండవు, అప్పుడు ఎందుకు శాంక్షన్ లేపావు నువ్వు? నేను ఒక ప్రపోజల్ పెట్టా. 2 చెక్ డ్యాములు పెడితే కాదు, చెక్ డ్యాములు అయితే వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చి 2 బ్యారేజ్ పెట్టాను. ఎక్కడ? మన బొబ్బర్లంక దగ్గర ఒకటి, విజయవాడ దగ్గరలో ఒకటి. నీకెందుకు రాలా ఇంతకాడి ఆలోచన? నువ్వు అభివృద్ధి దాతావు కదా, నీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి? ఏం చేసావు చెప్పు. సంవత్సరం పాటు మీ నాన్నగారు శతజయంత్రాలు చేసి దండలు ఏం చేయి, ఆ దాంతోనే కొమ్మలు అటు పెట్టి జనాన్ని నువ్వు ఏ పని చేయకుండా అవుట్ ఫాల్స్ లూజ్ అయ్యి నువ్వు పెట్టిన దాంట్లో ఇరిగేషన్ దాంట్లో చూసా. ఇంకా రాదు, 2 ఏళ్ళు అయిపోయిందిగా. అంతకుముందు రోజు నాన్న అల్లరి చేసేవాళ్ళుగా. ఇసుగుట్ట అనేవాడు, సారా అనేవాడు, ఇవన్నీ నీ కాడికి వచ్చేటప్పటికి నిన్నంటే అంత బాధే. మమ్మల్ని ఎవరినైనా ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? నువ్వు మాట్లాడు, ఆళ్ళతో మాట్లాడతావు. దానికి అంటే మీరు ఒక రకమైన ఛాలెంజ్ విసిరినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే నేను నిరూపిస్తాను, బెల్ట్ షాప్ ఉందని. నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం. నిరూపించేది ఏంటంటే కాదు, నిరూపించేదంటే విసిరిన ఛాలెంజ్ని ఆయన స్వీకరించాడంటారు. ఎందుకంటే ఆయన వంశపారంపర్యంగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి రాజకీయాలు పుణుకుపుచ్చుకొని ఇప్పటి వరకు కూడా 3-4 టర్ములు ఎమ్మెల్యేగాను, మంత్రిగాను, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగాను అనేక పదవులు అలంకరించి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక గాంధేయవాదిగా పేరు తెచ్చుకున్నారు ఆయన. మీరు ఇచ్చిన సవాల్ని స్వీకరించాడంటారా? మీరు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పారు, ఒక మత్స్యకార నాయకుడు, జడ్పీటీసీ కన్నా జనార్దన్, ఇంకా చాలా ఉంది, లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్ ఉంది. అలాంటి మీరు ఒక రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీ దగ్గర ఆధారాలతో చేస్తున్నారా లేకపోతే నిరాధారమైన చేస్తున్నారా అని చెప్పి కొంతమంది చోటామోటా నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అసలు మీరు ఇచ్చిన సవాల్ని ఆయన స్వీకరించాడని మీరు భావిస్తున్నారా? ఆయనే అన్నాడు, నేను వస్తున్నాను, ఆయన చేసిన అభివృద్ధి అంతా ఆగ్రేట్ గారు చెప్తా అన్నాడు. ఆయన రాకుండా కొందరు పంపించి బూతులు ఇట్టించాడు. అందులో విషయం చెబితే పర్లా. నేను మరొకసారి మీకు క్లియర్గా అర్థమయ్యేది చెప్తా. 90 సంవత్సరాల నుంచి పాడవని ఆక్యుడేట్ మా దగ్గర 5 సంవత్సరాలు ఎట్టా విధ్వంసానికి అయింది? ఆయన్నే చెప్పను విధ్వంసం ఎట్టా అయింది. నీ దగ్గర ఉంది, మా దగ్గర 5 సంవత్సరాలు ఎట్టా అయిపోయింది. మేము దాన్ని నువ్వు చేసింది ఏంటి ఇప్పుడు వచ్చింది రా. నువ్వు అతను డిఎన్ఏ ఎవరో మాట్లాడారు, నన్ను సాక్షిలో కథనం వచ్చింది. ఆ నీళ్ళు గారిపోతున్నాయి, దేనికి ఖర్చు పెట్టి అన్నీ వచ్చినాయి. వాటి సమాధానం నువ్వు చెప్పు. అసలు ఆగ్డేట్ దగ్గరికి తీసుకెళ్ళి నేను అడిగిన దానికి ఆగ్డేట్కి సంబంధం ఏంటి? నీ మనుషులే ఒప్పుకున్నారుగా. దాసినేని శ్రీనివాస్ అని ఆయన మీ పార్టీ కదా, నీ నీటి సంఘాల అధ్యక్షుడు కదా, గ్రామాధ్యక్షుడు కదా, ఆయనే కదా పిటిషన్ ఇస్తే ఇంకా రుజువు చేస్తే అదే రుజువు కదా. నువ్వు చేస్తే స్వీకరిస్తే నువ్వు ఆ పని చేయాలి. నువ్వు చేయవు కదా. ఎందుకు ఎన్ని ఆళ్ళతో మాట్లాడి చాలాళ్ళు రెచ్చగొట్టి ఏదైతే విషయాన్ని ఉందో విషయాన్ని పక్కదారి పట్టించడం అలవాటైపోయింది. మమ్మల్ని రఫా అంటాం, ఏది ఈ అన్ని గొడవలు అంటాం, ఈ మాటలు అంటాం అలవాటైపోయింది. ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి గారు వాగ్దానాలు చేస్తే ఆ పనులు తొందరగా అవ్వలేదని ఇంటిని చుట్టేసి దెబ్బలాటకు వచ్చేది ఎక్కడ ఉంటుందా? పిర్రగిల్లి దౌడ పైలిందంటే ఎట్టాగండి? అదే డిఎస్సి స్టూడెంట్స్ విషయంలో మీరు వెంటబడి కొట్టారని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి దాంట్లో నువ్వు పొరపాటు పడుతున్నావు. మీరు పొరపాటు పడ్డారు. డిఎస్సీది కాదు, ఈ ముఖ్యమంత్రి చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని చెప్పి
ఎమ్మెల్యే ఇంటిని కానీ ఆఫీస్ని కానీ చుట్టేయడానికి వచ్చారు వాళ్ళు. ఇది ఎక్కడా లేదురా. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళటం ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళటం ఉంటుంది. వీళ్ళు ఎమ్మెల్యే ఇల్లు చుట్టేసి చేయటం లేదు అనేది మా వాదన. అది అందుకు తప్ప నేను డిఎస్సి వాళ్ళ దగ్గర నేను ఎప్పుడు డిఎస్సి వాళ్ళతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇవాళ ఏం జరిగిందో రాష్ట్రం అంతా డిఎస్సి సంగతి తెలిసిందే. ఎవరెవరు ఎంత డబ్బులు తీసుకున్నారో కూడా తెలిసి కూడా తిరిగి ఏదో అంటారు ఇంటో భార్య కొడుతుంటే సచ్చావా అని అంటారే ఒక సామెత ఉంది. అట్లా ఉంది ప్రాజెక్ట్. ఇదే ఆక్యుడేటు మీరు అధికారంలో ఉండగా సుమారు 40 నుంచి ఒక 60 లక్షలు ఏదో అమౌంట్ శాంక్షన్ అయితే పనులు చేయించుకోకుండానే చేయించేసామని చెప్పేసి ఆ బిల్లులు చూపించారని ఆ టైంలో ప్రతిపక్షంలో ఉన్న బుద్ధప్రసాద్ గారు అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేసి అక్కడి నుంచి డిఈని తీసుకొచ్చి వివరణ ఇప్పించారని చెప్తున్నారు. తీసుకొచ్చి ఇప్పించిన మాట నిజం. బిల్లు రూపాయి కూడా మేము ఖర్చు పెట్టామని చెప్పలేదే, బిల్లు తీసుకోలేదే. నేను బిల్లు చేసేసుకున్నామని చెప్పాడు ఆయన. ఆయన ఏంటంటే ఏ ట్రాఫిక్ లేక ఎక్కడో విషయం కాడ తీసుకెళ్ళడం కోసం దాన్ని తీసుకెళ్ళి చూపించమని ఇప్పటికైనా బిల్లు చేసుకుంటే ఉంటాయిగా. నువ్వే చెప్పమని ఆయనే చెప్పను. 60 లక్షల రూపాయలు శాంక్షన్ అయిన మాట నిజం. దాంట్లో అతను పని బిగించేశాడు. ఏది గిరీజు అవి పెట్టి నారేదో కొడతానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోపల నువ్వు అల్లరి చేసావు. బిల్లు పెట్టలా, పని చేయించరా. ఆ డిఈ వచ్చి చెప్పాడు అప్పుడు. నీకు తెలుసు కదా నేను మీకు తెలుసు కదా, తెలిసే నువ్వు అట్టా మాట్లాడతావు. ఇప్పుడు పులిగడ్డ పెనుమూడి నువ్వే చేయించానని చెబుతావు. అసలు నువ్వు ఉద్యమంలో ఉన్నావా? చివరి రోజున వచ్చావు. చాలామంది ఇప్పుడు ఆయన తరపున మాట్లాడేవాళ్ళు కూడా నాతో పాటే ఉన్నారు. వాళ్ళందరూ ఆ ఉద్యమంలో ఏం చేసామో అందరికీ తెలిసింది. పారదర్శకంగా ఈ నియోజకవర్గంలో ఉన్న అందరినీ కలుపుకొని అటు మచిలీపట్నం దగ్గర నుంచి నర్సాపురం దాకా ఇటు వెళ్ళి ఒంగోలు దాకా అన్ని చోట్ల టెంట్లు వేసి రేపల దగ్గర నుంచి చేయించి ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చంద్రబాబు నాయుడు గారితో ఒప్పించాం. తగు బళ్ళ బస్సులు తగలైలా పోటాళ్ళ. ఇది మా న్యాయమైన కోరిక. వేలాది మంది ఇక్కడ బతుకుతున్నారు. ఆ బ్రిడ్జి లేకపోతే మేము ఇబ్బంది పడతాం. ఆ బ్రిడ్జి 2 బ్రిడ్జిలు కావాలి మాకని చెప్పి మన బాధలు చెప్పుకున్న తర్వాత కన్విన్స్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అవాళ పనిచేశాడు. ఏదైతే మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు బెల్ట్ షాపుల పైన కానివ్వండి, లేదా ఆక్యుడేట్ అభివృద్ధి పనుల విషయంలో కానివ్వండి, నేను మాట్లాడిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాను. అటు పక్క నుంచి ఆయన అనుచరులతో మాట్లాడించడం, ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడించడం తప్పితే ఆయనైతే నోరు తెరిచిన పరిస్థితి లేదు. నేను మాట్లాడిన మాట కట్టుబడి ఉంటానంటూ సింహాద్రి రమేష్ బాబు చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా కూడా అటు ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్నటువంటి బుద్ధప్రసాద్ గారు కూడా ఆ అంశాల పైన నోరు విప్పి వివరణ ఇస్తే తప్పితే దీనిపై ఒక క్లారిటీ వస్తే పరిస్థితి కనపడతలేదు. అవనగడ్డ నుండి ఏవి రమణ.